చూడండి, మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీలో ఉన్నటువంటి జంతుదేహ నిర్మాణానికి సంబంధించినటువంటి ఈ చాప్టర్లో మనకి వివిధ వ్యవస్థీకరణలో ఉన్నటువంటి అంతస్తుల గురించి ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నామండి. దీంట్లో భాగంగానే మనకి తీసుకున్నట్లయితే జంతువులనే మనకి తీసుకున్నట్లయితే ఏకకణజీవులు, బహుకణజీవులు అనేటటువంటి రెండు రకాలుగా కనిపిస్తుంటాయి. ఏకకణజీవులు తీసుకున్నట్లయితే మనకి ఒకే కణం ఉంటుంది. కానీ బహుకణజీవులు తీసుకున్నట్లయితే బహుకణజీవుల్లో మనకి చాలా రకాలైనటువంటి కణాలు కలిసి అవయవాలు, కణాలు కలిసి కణజాలాలు, కణజాలాలు కలిసి ఒక అవయవం, అవయవం కలిసి అనేక అవయవాలు కలిసి ఒక అవయవ వ్యవస్థ ఏర్పడుతుంది. ఇలాంటి అవయవ వ్యవస్థలు అన్నీ కూడా కలిస్తే ఒక జీవి ఏర్పడుతుందని మనకి తెలుసు. అయితే మరి ఏకకణజీవులు తీసుకున్నట్లయితే ఏకకణజీవుల్లో ఇవన్నీ కూడా కేవలం ఒకే కణం అనేటటువంటిది ఈ విధులన్నింటినీ కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి ఇక్కడ ఈ విధంగా కణాలు కలిసిపోయి కణజాలాలు ఏర్పడతాయని చెప్పాము. కణజాలాలు కలిస్తే ఒక అవయవం ఏర్పడుతుందని చెప్పాము. ఇక చూడండి, ఇక్కడ మనకి కణజాలాలు ఏర్పడతాయని చెప్పాము. కొన్ని కణాలు కలిసిపోయి కణాలు సమూహాలుగా ఏర్పడతాయని చెప్పాము. ఇవి కలిసిపోయి కణజాలాలు ఏర్పడతాయని చెప్పాము. కొన్ని కణజాలాలు కలిస్తే ఒక అవయవం ఏర్పడుతుందని చెప్పాము. తర్వాత కొన్ని అవయవాలు కలిస్తే ఒక అవయవ వ్యవస్థలు ఏర్పడతాయని చెప్పాము. సో ఈ విధంగా మనకి మెటాజోవా జీవుల దేహ నిర్మాణంలో సంక్లిష్టత అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి దీంట్లో మనకి 4 స్థాయిలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. కణస్థాయి, కణజాల స్థాయి, అవయవ స్థాయి, అవయవ వ్యవస్థ స్థాయి అనేటటువంటి 4 రకాలైనటువంటి స్థాయిలు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయండి. 4 రకాలైనటువంటి స్థాయిలు మనకి కనిపిస్తూ ఉంటాయి. మెటాజోవా జీవుల దేహ నిర్మాణంలో కణస్థాయికి చెందినటువంటి జంతువులు ఉంటాయి, కణజాల స్థాయికి చెందినటువంటి జంతువులు, అవయవ స్థాయి, అవయవ వ్యవస్థ స్థాయికి చెందినటువంటి జంతువులు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒక్కో దాని గురించి ఇక్కడ మనం డిస్కస్ చేద్దామండి. ముందుగా కణస్థాయి వ్యవస్థీకరణ చూడండి. మరి మెటాజోవా జీవుల్లో అతి నిమ్న స్థాయి వ్యవస్థీకరణ ఏది అంటే కణస్థాయి. అంటే కొన్ని జీవులు అనేవి ఇప్పుడు మనం చెప్పినాం, కొన్ని కణాలు కలిసిపోయి కణజాలాలు ఏర్పడతాయని చెప్పాం. కొన్ని కణజాలాలు కలిస్తే ఒక అవయవం ఏర్పడుతుందని చెప్పినాం. కొన్ని అవయవాలు కలిస్తే కొన్ని అవయవ వ్యవస్థ ఏర్పడుతుందని చెప్పినాం. కానీ ఈ కొన్ని జీవులు మాత్రం మన జంతు సామ్రాజ్యంలో కొన్ని జీవులు అనేవి కణస్థాయిలోనే ఉండిపోతాయి. అంటే బహుకణ జీవులే, కానీ వీటి శరీరం మొత్తం కొన్ని కణాలు మాత్రమే ఉంటాయి. కణాలు కలిసి కణజాలాలుగా ఏర్పడవు. సో దాంట్లో ఏంటంటే మెటాజోవా జీవుల్లో మనకి అతి నిమ్న స్థాయి వర్గీకరణ ఏది అంటే కణస్థాయి వర్గీకరణ అండి. వీటిలో కణాలు అనేవి క్రియాత్మకంగా వివిక్తత చెంది ఉంటాయి. మరి దీంట్లో నాడీ కణాలు, జ్ఞాన కణాలు ఏమి ఉండవు. తర్వాత వదులైనటువంటి కణాల సమూహాలుగా ఉంటాయి. సో మనకి కణస్థాయి వర్గీకరణ అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, పొరిఫెరా అని గుర్తుపెట్టుకోండి. పొరిఫెరా అనేటటువంటిది కణస్థాయికి చెందినటువంటి వర్గీకరణ. మనకి కణస్థాయి అనేటటువంటిది మనకి అనగానే మీకు పొరిఫెరా గుర్తుకొచ్చినట్లయితే మొత్తం ఈ లక్షణాలు మొత్తం ఇక్కడ మనం చెప్పవచ్చు. దీంట్లో కొన్ని కణజాలాలు అనేవి ఏర్పడవు. కణాలు అనేటటువంటి సమూహాలు ఉంటాయి, కానీ ఆ కణాలన్నీ కూడా కలిసి కణజాలాలుగా ఏర్పడలేదండి. ఈ వదులుగా ఉన్నటువంటి కణాల సమూహాలుగానే ఉంటాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి బహుకణజీవులే, ఎక్కువ కణాలు ఉంటాయి, కానీ ఈ కణాలన్నీ కూడా కలిసిపోయి కణజాలంగా ఏర్పడవు. ఇవన్నీ కూడా వదులైనటువంటి కణాల సమూహాలుగా ఉంటాయి. మరి శ్రమ విభజనను ప్రదర్శిస్తాయి. ఒక్కొక్క కణం ఒక్కొక్క రకమైనటువంటి పనిని చేస్తూ ఉంటుంది. మరి దీంట్లో మనకి ముఖ్యమైనటువంటి శరీర కుడ్యం తీసుకుంటే మనకి పినాకోసైట్లు, పోరోసైట్లు అనేటటువంటి ఉంటాయండి. ఇందులో స్పంజికలు అంటారు. పొరిఫెరా వర్గంలో లేదా కణస్థాయికి చెందినటువంటి వాటికి ఎగ్జాంపుల్ ఏంటంటే స్పంజికలు లేదా పొరిఫెరా జీవులు దీంట్లో ఉంటాయి. దీనికి శరీర కుడ్యంలో 2 పొరలు అనేవి ఉంటాయని చెప్పాము. మనకి ఈ 2 పొరల్లో మనకి బయట వెలుపల పొరలో మనకి కుడ్యస్థరం అని చెప్తారు. శరీర కుడ్యంలో ఉండేటటువంటి కణాలు పినాకోసైట్లు, పోరోసైట్లు. తర్వాత లోపలి స్థరం స్పంజికా కోరాన్ని ఆవరించి ఉంటుంది. దీంట్లో కొయానోసైట్స్ అనేటటువంటివి ఉంటాయండి. సో ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి కణరహితమైనటువంటి మీసోగ్లియా లేదా మీసోహైల్ అనేటటువంటిది ఉంటుంది ఇక్కడ ఈ రెండింటికి మధ్యలో. ఇది సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకునేది ఏది అంటే కణస్థాయి వ్యవస్థీకరణ అనేటటువంటిది ఏ జీవుల్లో ఉంటుంది అంటే పారాజోవా, లేకపోతే పోరిఫెరా, లేకపోతే స్పంజికల్ అండి.
వీటిలో కణాలు అనేవి బహుకణ జీవులే అయినప్పటికీ ఇవి కణాలన్నీ కూడా వదులుగా ఉంటాయి. కణాలన్నీ కలిసిపోయి కణజాలాలుగా వీటిలో ఏర్పడవు. ఇంకా కణజాల స్థాయికి ఎదగనటువంటి జీవులు ఏవి అంటే మనకి ఈ పొరిఫెరా జీవులు. ఓకేనా. తర్వాత శరీరానికి బయట ఉండేటటువంటి దాంట్లో పినాకోసైట్ కణాలు ఉంటాయి, లోపల కొయానోసైట్స్ ఉంటాయి. వెలుపల పినాకోసైట్స్ గుర్తుపెట్టుకోండి, లోపల ఉండేవి కొయానోసైట్ అనే కణాలు లోపల ఉంటాయి. సో ఇవి దీనికి సంబంధించింది. ఈ రెండింటి పొరల మధ్యలో ఉండేటటువంటి కణరహితమైనటువంటి మీసోగ్లియా అనేటటువంటి ప్రాంతం ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటి కణస్థాయి వర్గీకరణకు సంబంధించింది. ఇది ఇక్కడ మనకి చూడండి స్పంజికి ఇచ్చాడు. ఇక్కడ వెలుపల పినాకోసైట్స్ ఉంటాయి, వెలుపల లోపల కొయానోసైట్స్ అనేటటువంటి కణాలు ఉంటాయి. ఈ రెండింటికి మధ్యలో ఉండేటటువంటిది ఇక్కడ టిష్యూ కనిపిస్తుంటుంది. దీన్ని మీసోగ్లియా లేదా మీసోహైల్ అంటారు. ఇది సో ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ కణజాల స్థాయి వర్గీకరణ. కణజాల స్థాయి వర్గీకరణ వ్యవస్థ తీసుకున్నట్టయితే దీంట్లో యూమెటాజీవుల్లో అతి తక్కువ స్థాయి ఇది. ఓకే, చెప్పాం మనం మెటాజోవా యూమెటాజోవా అని చెప్పాం. మెటాజోవా అనేటటువంటిది ఏది అంటే మనకి పోరిఫెరా మెటాజోవా అండి. పోరిఫెరా అనేది మెటాజోవా. మరి యూమెటాజోవా ఏది అంటే మనకి ఇక్కడ నుంచి యూమెటాజోవాకి సంబంధించిన నిడేరియా వర్గం దగ్గర నుంచి యూమెటాజోవా ఉంటుంది. వీటిలో కణాలన్నీ కూడా కలిసిపోయి కణజాలాలు అనేవి ఏర్పడతాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కణజాలాలు ఏర్పడినటువంటి వర్గం ఏది అని అడిగితే మనకి సిలింట్రేటా అండి. ఇక్కడ కణజాల స్థాయి అంటే మనకి సిలింట్రేటా లేకపోతే నిడేరియా అనేటటువంటిది పదం గుర్తు రావాలి మీకు. కణజాల స్థాయికి సంబంధించినటువంటిది ఏది అనగానే మనకి మీరు గుర్తుపెట్టుకునేది ఏది అంటే సిలింట్రేటా లేకపోతే నిడేరియా. మనకి ఆర్డర్ వరుసగా గుర్తుంటుంది కదా, పోరిఫెరా, ప్లాటి, సిలింట్రేటా, ప్లాటిహెలిమ్నిస్, నిమాటిహెలిమ్నిస్, అనిలేడా, ఆర్ద్రోపోడా, మొలస్కా, ఎకైనోడర్మా, ఈ వరుస మొత్తం మనకి వచ్చి ఉండాలండి. మనకి ఇవన్నీ బేసిక్స్ మనకి 9th క్లాస్లో ఉంటాయి కాబట్టి ఇవి ఆర్డర్. కణజాల స్థాయి అంటే కణాలన్నీ కూడా కలిసిపోయి కణజాలాలుగా ఏర్పడతాయండి. ఇది దీని ప్రత్యేకత. తర్వాత వీటిలో నాడీ కణాలు జ్ఞాన కణాల సమన్వయంతో పనిచేస్తూ ఉంటాయి. వీటిలో నాడీ వ్యవస్థ జ్ఞాన వ్యవస్థ అనేది అభివృద్ధి చెంది ఉంటుంది. కానీ దీంట్లో నాడీ కణాలు జ్ఞాన కణాలు ఉండవు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. కణస్థాయికి చెందినటువంటి వాటిలో మనకి పొరిఫెరాలో ఎలాంటి నాడీ కణాలు కానీ జ్ఞాన కణాలు కానీ ఉండవు. అందుకే ఇవి ప్రేరణకు ప్రతిస్పందించవు. ఇవి గుర్తుపెట్టుకుంటే ప్రేరణకు ప్రతిస్పందించవు. సముద్రాల్లో నీళ్లలో ఉంటాయి. ఇవి మొక్కల్లాగా కనిపిస్తూ ఉంటాయి. ప్రేరణకు ప్రతిస్పందించేటటువంటి శక్తి అనేది మొదటిసారిగా వేటిలో ఏర్పడిందంటే మనకి కణజాల స్థాయికి చెందినటువంటి యూమెటాజోవా జీవి అయినటువంటి సిలింట్రేటా లేదా మనకి నిడేరియా అనేటటువంటి వర్గంలో ఉంటుంది. శరీరం కణజాల ఏర్పడటం అనేది మొదటి పరిమాణ దశ అండి. ఇది దీనికి సంబంధించింది. సో గుర్తుపెట్టుకోండి, కణజాల స్థాయి అనగానే మనకి సిలింట్రేటా లేకపోతే నిడేరియాకి చెందినటువంటి హైడ్రా గుర్తుకు రావాలి. దీంట్లో కణజాలాలు అనేవి మొట్టమొదటిసారిగా ఏర్పడ్డాయి. దీంట్లో నాడీ వ్యవస్థ కూడా, దీంట్లో నాడీ సమన్వయ వ్యవస్థ కూడా ఏర్పడి ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటిది. నెక్స్ట్ అవయవ స్థాయి వ్యవస్థీకరణ. మరి అవయవ స్థాయి వ్యవస్థీకరణ అంటే ఏం చూడండి, ఇక్కడ వీటిలో మాత్రం కణజాలాలే ఏర్పడ్డాయి, ఇంకా అవయవాలు ఏర్పడలే. కానీ తర్వాత ఉన్నటువంటి వర్గమైనటువంటి సిలింట్రేటా తర్వాత మనకున్నటువంటి ప్లాటిహెల్మింథిస్ కదా, ఈ ప్లాటిహెల్మింథిస్లో అవయవాలు అనేవి ఏర్పడటం జరిగింది. ఇక్కడ నుంచి అవయవ వ్యవస్థలు అనేవి ఇక్కడ నుంచి ఏర్పడటం జరిగింది. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, అవయవ వ్యవస్థ మొట్టమొదటిసారిగా ఏర్పడింది ఏది అంటే ప్లాటిహెల్మింథిస్. గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సిలింట్రేటాలో మాత్రం మనకి కణజాలాలు మాత్రం ఏర్పడ్డాయి. తర్వాత ఉన్నటువంటి వర్గమైనటువంటి ప్లాటిహెల్మింథిస్లో కణజాలాలని కలిసిపోయి అవయవ వ్యవస్థ అనేది ఇక్కడ ఏర్పడటం జరిగింది. సో ఇది దీనికి సంబంధించింది. ఇది గుర్తుపెట్టుకోండి, అవయవ వ్యవస్థ మొట్టమొదటిసారిగా ఏర్పడింది ఏది అంటే ప్లాటిహెల్మింథిస్ వర్గంలో ఇది మనకి ఏర్పడింది. నెక్స్ట్ అవయవ వ్యవస్థ తీసుకున్నట్లయితే మనకి ఇది అత్యున్నతమైనటువంటి వ్యవస్థీకరణ అండి. అవయవ వ్యవస్థ స్థాయికి సంబంధించినటువంటిది. ఇది బల్లపురుగు పురుగులు, నెమటోడాలు, అనిలేడాలు, ఆర్ద్రోపోడాలు, మలస్కాలు, ఎకైనోడర్మా, మిగిలిన మొత్తం కూడా మనకి ఇక ప్లాటిహెల్మింథిస్ దగ్గర నుంచి మిగిలినటువంటి అన్నింటిలో కూడా మనకి అవయవ వ్యవస్థ స్థాయి అనేటటువంటిది మనకి ఇందులో కనిపిస్తూ ఉంటుంది.
తర్వాత దీంట్లో ప్లాటీ హెలిమింథిస్ తీసుకున్నట్టయితే ప్లాటీ హెలిమింథిస్లో మనకి జీర్ణనాళం అనేది ఒకే రంధ్రం ఉంటుంది. సో దీంట్లో మనకి జీర్ణనాళంలో ఒకే రంధ్రం అనేది ఉంటుంది. దీంట్లో పాయు అనేటటువంటిది ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. ప్లాటీ హెలిమింథిస్లో జీర్ణనాళంలో ఒకే రంధ్రం అనేది ఉంటుంది. లోపలికి ఫుడ్ పోయేటటువంటిది ఉంటుంది కానీ మళ్ళీ బయటికి పాయు రంధ్రం అనేది ఉండదు. నెక్స్ట్ అసంపూర్ణమైన ఆహార నాళం ఉంటుంది. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అసంపూర్ణ ఆహార నాళం ఎందులో ఉంటుంది అని అడిగితే ప్లాటీ హెలిమింథిస్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇంపార్టెంట్ బిట్ ఇది మనకి ఇక్కడ. నెక్స్ట్ తర్వాత ఇక ప్లాటీ హెలిమింథిస్ తర్వాత ఉన్నటువంటి నెమటోడాల దగ్గర నుంచి మనకి మొత్తం నోరు పాయు కంప్లీట్గా మనకి ఆహార నాళం అనేది దీంట్లో కనిపిస్తూ ఉంటుంది. ఇక చూడండి, ఆహార నాళం నెమటోడా నుంచి కార్డేటా వరకు అన్నింటిలో కూడా మనకి ప్రసరణ అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే నాళం ఒక పొడవైనటువంటి నాళంలాగా ఉన్నటువంటి నోరు దగ్గర నుంచి పాయు వరకే ఉంటుంది. కేవలం నోరు మాత్రమే ఉన్నటువంటి జీవులు ఏవి అంటే ప్లాటీ హెలిమింథిస్ అండి. తర్వాత నోరు పాయు 2 రంధ్రాలు కలిగి ఉన్నటువంటి ఏవి అంటే నెమటోడా నుంచి స్టార్ట్ అయ్యి కెనడా కార్డేటా వరకు కూడా ఉంటాయి. నెక్స్ట్ వీటిలో ప్రసరణ అనేది వివృత లేకపోతే ఆవృత రకంగా ఉంటుంది. దాని గురించి ఇక్కడ మనం చూద్దాం. ప్రసరణ 2 రకాలుగా ఉంటుందండి. ఓపెన్ టైపు, క్లోజ్డ్ టైపు. స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ అంటారు దీన్ని. తర్వాత ఇంకోటి బంధిత ప్రసరణ అంటారండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. స్వేచ్ఛాయుత ప్రసరణ తీసుకున్నట్లయితే దీంట్లో ఓపెన్ టైప్ అంటే దీంట్లో ఎలాంటి రక్తనాళాలు ఉండవండి. హృదయం నుంచి వచ్చినటువంటి రక్తం స్వేచ్ఛగా ఖాళీ ప్రదేశాల్లో వెళుతూ ఉంటుంది. దాంట్లో ఎలాంటి మనకున్నట్టు రక్తనాళాలు ఉండవు, డైరెక్ట్గా కణజాలాల్లోకి వెళ్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఆర్ద్రోపోడా, మలస్కా, ఎకైనోడెర్మేటా, యూరోకార్డేటా. అంటే ఇవి అకశేరుకాలు. అకశేరుకాల్లో ఆర్ద్రోపోడా కీటకాలు మొదలైనటువంటి ఆర్ద్రోపోడా, తర్వాత మలస్కా నత్తలు ఉంటాయి కదా, నత్తలు, ఆల్చిప్పలు ఇవి. తర్వాత ఎకైనోడెర్మేటాలు, వీటిలో ఎలాంటి రక్తనాళాలు ఉండవు. తర్వాత అకశేరుకాలు తీసుకుంటే యూరోకార్డేటా. యూరోకార్డేటాలో మనకి హెడ్మేనియా ఉంటుంది కదా, హెడ్మేనియా. సో ఇవి వివృత రక్త ప్రసరణ అంటారంటే ఓపెన్ టైప్ రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు. మీకు ఇచ్చి ఏమని అడుగుతాడంటే ఈ క్రింది వాటిలో ఓపెన్ టైప్ సర్క్యులేషన్ ఉన్నటువంటి వర్గాన్ని గుర్తించండి అంటారు. లేకపోతే వివృత రక్త ప్రసరణ వ్యవస్థ లేదా స్వేచ్ఛ రక్త ప్రసరణ వ్యవస్థ ఉన్నటువంటి వర్గం ఏది అంటే మనకి ఆర్ద్రోపోడా, మలస్కా, ఎకైనోడెర్మేటా. ఆర్ద్రోపోడా, మలస్కా ఈ వరుసగా ఉంటాయి చూడండి. అనిలేడా తీసుకుంటే అనిలేడాలో రక్తనాళాలు ఉంటాయండి. ఫస్ట్ టైం అనిలేడాలు రక్తనాళాలు ఏర్పడ్డాయి కాబట్టి అనిలేడా గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఉండేవి ఓపెన్ టైపు ఆర్ద్రోపోడా, మలస్కా, ఎకైనోడెర్మేటా. ఎకైనోడెర్మేటా తర్వాత మనకి కార్డేటా కదా, కార్డేటాలో మొదటిది యూరోకార్డేటా. సో ఇట్లా ఇవన్నీ వరుసలో ఉంటాయి. ఓపెన్ టైపు సర్క్యులేషన్ ఇవి స్వేచ్ఛ రక్త ప్రసరణ వ్యవస్థ. నెక్స్ట్ రెండోది ఏది అంటే బంధిత రక్త ప్రసరణ వ్యవస్థ. దీన్ని క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేషన్ అంటారండి దీన్ని. మరి క్లోజ్డ్ టైప్స్ ఆఫ్ సర్క్యులేషన్ అంటే ఇందులో రక్తనాళాల్లో ప్రయాణం చేస్తుంది. అంటే ధమనులు, సెరలు, రక్తకేశ నాళికలు ఉంటాయి దీంట్లో. ఎగ్జాంపుల్ ఏంటి అనిలేడా. తర్వాత అకశేరుకాలు తీసుకున్నట్లయితే అనిలేడా. తర్వాత సకశేరుకాల్లో అన్ని సకశేరుకాలు ఉంటాయి. తర్వాత సెఫలోకార్డేటా చెప్పినాం కదా, మనకి కార్డేటాలో మనకి 3 రకాలు ఉంటాయని చెప్పాం. యూరోకార్డేటా, సెఫాలోకార్డేటా, వర్టిబ్రేటా అని చెప్పినాం. ఇవి అసలైన సకశేరుకాలు. కాబట్టి యూరోకార్డేటాలో మనకి ఇంతకుముందు చెప్పినాం మనం ఓపెన్ టైపు స్వేచ్ఛ రక్త ప్రసరణ వ్యవస్థ. నెక్స్ట్ సెఫాలోకార్డేటాలో మనకి తర్వాత వర్టిబ్రేటాలో కూడా మనకి క్లోజ్డ్ టైపు రక్తనాళాలు ఉంటాయి. ఇది కూడా క్లోజ్డ్ టైపు రక్తనాళాలు ఉన్నటువంటిది. ఓకే, సో ఇది కాబట్టి ఇప్పుడు కార్డేటాలో మనకి యూరోకార్డేటా, సెఫలోకార్డేటా, వర్టిబ్రేటా తీసుకుంటే యూరోకార్డేటాలో మాత్రం రక్తనాళాలు ఉండవండి, ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేషన్. తర్వాత సెఫలోకార్డేటా, వర్టిబ్రేటాలో క్లోజ్డ్ టైప్. అంటే ఏంటి, రక్తనాళాల్లో ప్రవహించింది. అంటే ఏంటి, సంవృతం. సంవృతం అంటే క్లోజ్డ్ అండి. వివృతం అంటే ఓపెన్ అని ఇక్కడ చూడండి. వివృతం అన్నప్పుడు వి అంటే ఇట్లా మనకి క్లోజ్డ్లో కనపట్లేదుగా, ఓపెన్ అని గుర్తుపెట్టుకోండి. సంవృతం అంటే మొత్తం సంవృతం అయిపోయి ఉంటుంది, క్లోజ్డ్ టైప్. తర్వాత ఇక్కడ మనకి అకశేరుకాలు తీసుకుందాం.
అకశేరుకాల్లో అసలు రక్త ప్రసరణ వ్యవస్థ మొట్టమొదటిసారిగా ఏర్పడింది అంటే అనిలేడా అండి, గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. అకశేరుకాల్లో మొట్టమొదటిసారిగా రక్తం కనపడినటువంటి వర్గం ఏది అని అడుగుతాడు. అనిలేడా, వానపాములన్నీ దీంట్లో ఉంటాయి. నెక్స్ట్ రక్తం ఎరుపు రంగులో కూడా ఉంటుందండి, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. రక్తం ఎరుపు రంగులో ఉండేటటువంటిది ఏంటి అంటే అనిలేడా. మరి దీంట్లో ఎందుకు రక్తం ఎరుపు రంగులో ఉంటుందంటే హిమోగ్లోబిన్ ఉంటుంది దీంట్లో కూడా. హిమోగ్లోబిన్ అనేది మనకి వానపాముల్లో ఉంటుంది. మరి దానికి మనకి ఉండేటటువంటి తేడా ఏంటంటే మనకి హిమోగ్లోబిన్ అనేది ఆర్బీసీలో ఉంటుంది, ఎర్ర రక్త కణాల్లో ఉంటుంది హిమోగ్లోబిన్. కానీ వానపాములో హిమోగ్లోబిన్ ప్లాస్మాలో ఉంటుంది. ఇది దీనికి తేడా గుర్తించండి. తర్వాత మరి ఇక్కడ మనం ఇంకా అకశేరుకాలు తీసుకున్నట్లయితే ఇంతవరకు కూడా అకశేరుకాలు, ఇవి సకశేరుకాలు. మరి సెఫలోపోడా అని చెప్పినాం. సెఫలోపోడా అంటే ఏంటి, మనకి ఇక్కడ మలస్కా. అన్ని మలస్కాలు కూడా ఓపెన్ టైపే ఉంటుంది, కానీ గుర్తుపెట్టుకోండి సెఫలోపోడాలో మాత్రం క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేషన్ ఉంటుంది. ఎందుకంటే మలస్కా వర్గంలో ఉన్నటువంటి వాటిలోకెల్లా ఎక్కువ అభివృద్ధి చెందినవి సెఫలోపోడాలో ఉంటాయండి. దీంట్లో మనకి ఆక్టోపస్, లాలిగో, సెఫియా ఉంటాయి కదా. సో దీంట్లో గుండె ఉంటుంది, రక్తనాళాలు కూడా ఉంటాయి. ఇది బాగా డెవలప్డ్, గుర్తుపెట్టుకోండి. సెఫలోపోడాలో మనకి ఆక్టోపస్, సెఫియా, లాలిగో ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇవి తెలివైన జంతువులు కూడా. సో ఇవి ఎట్లా గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ అనిలేడా నుంచి మొదలు పెడదామండి. ఇప్పుడు అకశేరుకాలు తీసుకుంటే అనిలేడా దగ్గర నుంచి మొదలు పెడితే అనిలేడా, ఆర్ద్రోపోడా, మలస్కా, ఎకానోడెర్మేటా, యూరోకార్డేటా, సెఫలోకార్డేటా నిజమైనటువంటి అకశేరుకాలు అన్నాం కదా. సో వీటిలో మీ ఆర్డర్ ప్రకారం తీసుకుంటే అనిలేడాలో ఫస్ట్ సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ, నెక్స్ట్ ఆర్ద్రోపోడా, ఇది ఓపెన్ టైపు వివృతం. ఆర్ద్రోపోడా తర్వాత మలస్కా కూడా వివృతమే, కానీ ఒక మలస్కాలో ఉన్నటువంటి సెఫలోపోడాలో మాత్రం క్లోజ్డ్. తర్వాత మలస్కా తర్వాత ఎకానోడెర్మేటా, ఇది ఓపెనే. ఎకానోడెర్మేటా తర్వాత యూరోకార్డేటా, ఇది కూడా ఓపెనే. ఇక్కడ నుంచి దీని తర్వాత మళ్ళీ సెఫలోకార్డేటా, వర్టిబ్రేటా ఇవన్నీ కూడా దీంట్లో మనకి బంధిత రక్త ప్రసరణ వ్యవస్థ క్లోజ్డ్ టైప్ ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించిందండి. పిండ దశలో ఏర్పడేటటువంటి ప్రాథమిక జనస్తరాలు ఉంటాయి కదా, ఆ ప్రైమరీ జెర్మ్ లేయర్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా చేసుకుని బహుకణ జీవుల్ని రెండు రకాలుగా వర్గీకరిస్తారు. ద్విస్తరిత వర్గీకరణ, త్రిస్తరిత వర్గీకరణ అనేటటువంటి రెండు రకాలుగా ఉంటాయి. డిప్లోబ్లాస్టిక్, తర్వాత ట్రిప్లోబ్లాస్టిక్ అండి. ట్రిప్లోబ్లాస్టిక్ అనేటటువంటి రెండు రకాలుగా మనకి కనిపిస్తూ ఉంటాయి. సో దాన్ని తీసుకున్నట్టయితే ఫస్ట్ ద్విస్తరిత జీవులు అంటే పిండం ఏర్పడేటప్పుడు రెండు జనన స్తరాలు ఉంటాయండి. రెండు ముఖ్యమైనటువంటి పిండస్త్వచాలు ఉంటాయి. బహిస్త్వచము, అంతస్త్వచం రెండు ఉంటే వాటిని ద్విస్తరిత జీవులు అంటారు. ఇవి మరి రెండింటికి మధ్యలో ఉన్నటువంటి కణజాలాన్ని, కణరహితమైనటువంటి ప్రాంతాన్ని మీసోగ్లియా అంటారు. నిడేరియా జీవులు ఇక తీసుకోండి. మనకి నిడేరియా తీసుకున్నట్లయితే ఇది అంతస్త్వచము, లోపల ఉండేది అంతస్త్వచము, తర్వాత ఇక్కడ బయట ఉండేది బహిస్త్వచం. ఈ రెండింటికి మధ్యలో మధ్య శ్లేష్మ స్తరం అనేటటువంటి ఒక పొర లాంటి జిగురులాగా ఉన్నటువంటి జెల్లీ లాంటి పదార్థం ఉంటుంది. ఇది ఎందులో అంటే నిడేరియా, గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. మనకి నిడేరియా, హైడ్రా తీసుకున్నట్టయితే హైడ్రాలో ఇవి ద్విస్తరిత జీవులు. వెలుపల బహిస్త్వచం ఉంటుంది, లోపల అంతస్త్వచం ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా బహిస్త్వచము, లోపల అంతస్త్వచం అనేది ఉంటుంది. మధ్యలో మధ్య శ్లేష్మ స్తరం అనేటటువంటి మీసోగ్లియా అనేటటువంటి జిగటలాగా ఉన్నటువంటి పదార్థం ఉంటుంది. దీంట్లో చెప్పాం మనం కణజాలాలు ఏర్పడినాయి అని చెప్పినాం. మనం వీటిలో కేవలం కణజాలాలకు మాత్రమే ఎదిగినటువంటి జీవులు మనం నిడేరియా అని చెప్పినాం. వీటిలో ఇంకా కణజాలాలు ఏర్పడలే, అంటే కణజాలాలు కలిసి అవయవాలు ఏర్పడలేదు ఇది. సో ఇక్కడ మీకు క్వశ్చన్ ఏం అడుగుతాడంటే రెండు బాహ్య ప్రాథమిక జన్మస్తరాలు కలిగినటువంటి వర్గం ఏది అని అడుగుతాడు. అప్పుడు ఏంటి అంటే మనకి నిడేరియా. లేకపోతే ఈ వర్గంలో ఉన్నటువంటి జంతువుల పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలండి మీరు. ఏంటంటే మనకి ఈ వర్గంలో హైడ్రా, జెల్లీ ఫిష్లు ఇట్లాంటివి దీంట్లో ఉంటాయి మనకి. కాబట్టి ఈ క్రింది జీవుల్లో రెండు ప్రాథమిక జన్మస్తరాలు కలిగినటువంటి జీవిని గుర్తించండి అంటే హైడ్రా, జెల్లీ ఫిష్ ఉంటే అవి పెట్టుకోవాలి. లేకపోతే వర్గం అని అడిగితే నిడేరియా అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ త్రిస్తరిత వర్గీకరణ, ట్రిప్లోబ్లాస్టిక్ అంటే పేరులోనే ఉంది. త్రిస్తరిత అంటే 3 అంటే 3, స్తరాలు అంటే పొరలు. అంటే పిండం అభివృద్ధి చెందేటప్పుడు 3 పొరలు ఏర్పడతాయండి. 3 పొరల నుంచి శరీర అవయవాలు ఏర్పడతాయి. దానికే మనకి త్రిస్తరిత జీవులు అంటున్నారు. ఇంతకుముందు పైన ముందు ద్విస్తరిత జీవులు ఏర్పడ్డాయి పరిణామ క్రమంలో, వాటి తర్వాత నుంచి త్రిస్తరిత జీవులు ఏర్పడ్డాయి.
ఇప్పుడు చూడండి మనకి త్రిస్తరిత జీవులు అంటే ఇక్కడ చూడండి, వెలుపల బహిస్త్వచం ఉంటుంది, లోపల అంతస్త్వచం ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్లుగా మనకి 2 ఉన్నాయి. తర్వాత ఇంకోటి మధ్యస్త్వచం కూడా ఏర్పడింది దీంట్లో అదనంగా. అందుకనే వీటిని ట్రిప్లోబ్లాస్టిక్ అంటున్నారు, త్రిస్తరిత జీవులు అని చెప్తున్నారు. అందుకే వీటిని పిండాభివృద్ధిలో 3 ప్రాథమిక జన్మస్తరాలు ఏర్పడుతున్నాయి కాబట్టి బహిస్త్వచము, అంతస్త్వచము ఇంతకుముందు ఉన్నాయి. ఎగస్ట్రా దీంట్లో ఇంకోటి మధ్యలో వచ్చింది, దీన్ని మధ్యస్త్వచం అంటారు. ఇట్లా 3 పిండ స్తరాలు ఉన్నట్లయితే దాన్ని త్రిస్తరిత జీవులు అంటారు వీటిని. ఇవి ఎక్కడి నుంచి అంటే మనకి ప్లాటిహెల్మింథస్ నుంచి చెప్పాం కదా, మనకి ఆర్డర్లో మనకి ఇంతకుముందు నిడేరియా అని చెప్పినాం. నిడేరియా అనేది ద్విస్తరిత జీవులు. నిడేరియా నుంచి ద్విస్తరిత జీవులు, నిడేరియా తర్వాత మనకి ప్లాటిహెల్మింథస్ అని చెప్పాము, ఇవి త్రిస్తరిత జీవులు. ఇక్కడ నుంచి ప్లాటిహెల్మింథస్, నెమాటిహెల్మింథస్, అన్లేడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, ఎకనెడా, కార్డేటా వరకు మనకి ఇవి త్రిస్తరిత జీవులే. సో ఇవి దీనికి సంబంధించిందండి. త్రిస్తరిత జీవులు ఎక్కడి నుంచి ఉంటాయంటే గుర్తుపెట్టుకుంటే ప్లాటిహెల్మింథస్ వర్గం నుంచి కార్డేటా వరకు మనకి త్రిస్తరిత జీవులే. సో మరి వీటిలో అన్ని కణజాలాలు కలిసి అవయవాలు ఏర్పడతాయని చెప్పిన, అవయవాలు కలిసి అవయవ వ్యవస్థలు ఏర్పడతాయని చెప్పిన, నాడీ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, ప్రసరణ వ్యవస్థ, ఇలాంటి అన్ని రకాలైనటువంటి వ్యవస్థలు మనకి త్రిస్తరిత జీవుల్లో ఉంటాయి. ఇవన్నీ కూడా ద్విపార్శ్వ సౌష్ఠవాన్ని ప్రదర్శిస్తాయి. అవి ద్విపార్శ్వ సౌష్ఠవం అనేది ఏంటనేది నెక్స్ట్ చూద్దాం మనం. సౌష్ఠవం అండి, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. మరి సౌష్ఠవం తీసుకున్నట్లయితే అసలు జీవులు శరీరంలో అవయవాల అమరికను చూపించడానికి సౌష్ఠవం సిమెట్రీ అనే పదాన్ని ఉపయోగిస్తారు. అంటే శరీరంలో అవయవాలన్నీ కూడా సమానంగా అమరి ఉన్నట్లయితే, కుడి ఎడమ భాగాలుగా ఉంటే అది సమానంగా ఉన్నట్లయితే అవయవాలని సౌష్ఠవం అంటారు. లేకపోతే అసమతుల్యంగా ఉన్నట్లయితే సౌష్ఠవ రహితం అంటారు, ఏసిమెట్రీ అంటారు. మనకి ఇప్పుడు జంతువుల్లో ఉన్నటువంటి సౌష్ఠవానికి సంబంధించి మనకి 2-3 రకాలైనటువంటి సౌష్ఠవాలు ఉంటాయండి. అసలు ఏ సౌష్ఠవాన్ని ప్రదర్శించకపోతే వాటిని అసౌష్ఠవం లేదా సౌష్ఠవ రహితం అంటారు వీటిని. దీనికి ఎలాంటి సౌష్ఠవం అనేది ఉండదు. సో ఇప్పుడు మనకి ఒక్కోదాని గురించి చూద్దాం. సౌష్ఠవ రహిత జీవులకి ఎగ్జాంపుల్ ఏంటంటే స్పంజిక. సో దీనికి మనకి సౌష్ఠవం అనేది ఉండదు. అంటే దీని శరీరంలో ఉన్నటువంటి శరీర భాగాలన్నీ కూడా మనం ఏ విధంగా కూడా మనకి ఒక వరుస ప్రకారం అమర్చడానికి కుదరదు. నెక్స్ట్ నత్త తీసుకున్నట్టయితే నత్త కూడా శరీరం మొత్తం కూడా దీనికి ఇట్లా మనకి సర్పిలాకారంగా ఉంటుంది దీని శరీరం మొత్తం కూడా. సో ఇట్లా ఉండటం వల్ల ఏంటంటే దీన్ని మనం ఏ యాంగిల్లో కూడా మనం 2-3 భాగాలుగా డివైడ్ చేయలేం. ఇది సౌష్ఠవ రహితం అంటారు, గుర్తుపెట్టుకోండి. స్పంజికలు, నత్తలు అసౌష్ఠవం, ఏసిమెట్రీ లేకపోతే సౌష్ఠవ రహితం అంటారు. చూడండి ఇక్కడ ఇచ్చిండు అసౌష్ఠవం. జీవుల దేహాన్ని ఏ తలం నుంచి అయినా సరే మనం 2 సమాన అర్ధ భాగాలుగా చేయలేం. అట్లా చేయలేకపోతే దాన్ని అసౌష్ఠవం అంటారండి. ఎగ్జాంపుల్ స్పంజికలు, తర్వాత గ్యాస్ట్రోపోడలు అంటే నత్తలు. గ్యాస్ట్రోపోడ అంటే నత్తలు అని చెప్పాం కదా, ఈ నత్తలు మనం ఏ రకంగా కూడా మనం 2 ముక్కలుగా కానీ 2-3 భాగాలుగా డివైడ్ చేయలేం. ఇవి అసౌష్ఠవం. మరి అసౌష్ఠంగా ఉన్నవి సరిగా వీటిలో కొంత జీవక్రియలకు సంబంధించి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ జ్ఞాన వ్యవస్థను సరిగా చేసుకోలేవు, గమనక్రియను సరిగా నిర్వహించలేవు. నెక్స్ట్ అది సౌష్ఠవం. సో చూడండి మరి సౌష్ఠవం అంటే చూడండి మనకి జీవుల్లో శరీర భాగాల్ని ఏదైనా ఒక ప్రధాన అక్షం గుండా కత్తిరించినప్పుడు 2 సమానమైనటువంటి అర్ధ భాగాలు ఏర్పడతాయండి. సో అట్లా ఏర్పడితే దాన్ని సౌష్ఠవం అంటారు. శరీరంలో ఉన్నటువంటి ఏదైనా నిలువు అక్షం నుంచి కానీ నిలువుగా కానీ అడ్డంగా కానీ ఏదైనా మన యాంగిల్లోంచి మనం కట్ చేస్తే 2 సమానమైనటువంటి అర్ధ భాగాలు ఏర్పడితే వాటిని యాంటీమియర్లు అంటారు. సో మరి ఆ విధంగా విభజించడానికి వీలైతే వాటిని సౌష్ఠవ జంతువులు అంటారు. ఓకే, ఇవి 2 రకాలుగా ఉంటాయండి, ద్విపార్శ్వ సౌష్ఠవము, తర్వాత వ్యాసార్ధ సౌష్ఠవం. వీటి గురించి చూద్దాం ఇప్పుడు మనం. ద్విపార్శ్వ సౌష్ఠవము, వ్యాసార్ధ సౌష్ఠవం గురించి చూద్దామండి. మరి ద్విపార్శ్వ సౌష్ఠవం అంటే ద్విపార్శ్వ సౌష్ఠవం, వ్యాసార్ధ సౌష్ఠవాల్లో ముందుగా వ్యాసార్ధ సౌష్ఠవం లేదా వలయ సౌష్ఠవం. దీన్ని
ఏకాక్ష విషమద్రవ సౌష్టవం అంటారు. సో ఇదంతా అవసరం లేదు, మనకి ఇది ఇంపార్టెంట్ అండి. వ్యాసార్థ సౌష్టవం లేదా వలయ సౌష్టవం అంటే ఏంటి అంటే, జంతు శరీరాన్ని ప్రధాన అక్షం గుండా ఏ తలం నుంచి కత్తిరించినప్పటికీ కూడా మనకి రెండు సమానమైనటువంటి అర్ధ భాగాలు ఏర్పడతాయి. సో అట్లా ఏర్పడితే దాన్ని వ్యాసార్థ లేదా వలయ సౌష్టవం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఒక హైడ్రా ఉంది. ఈ హైడ్రాని మనం, ఇవి స్పర్శకాలు, ఈ ప్రధాన అక్షం ఇది. ఈ ప్రధాన అక్షం నుంచి ఈ ప్రధాన అక్షాన్ని టచ్ చేసుకుంటూ మనం ఎట్లా కత్తిరించిన రెండు భాగాలు వస్తాయి, ఎట్లా కత్తిరించిన రెండు భాగాలు వస్తాయి, ఎట్లా మనకి ఏ యాంగిల్లో కత్తిరించినప్పటికీ ఇది ప్రధాన అక్షాన్ని టచ్ చేసుకుంటూ ఎట్లా కత్తిరించినా రెండు భాగాలు వస్తాయి, ఎట్లా కత్తిరించినా రెండు, ఎట్లా మనం ఎన్ని తలాల్లో ఈ ప్రధాన అక్షాన్ని టచ్ చేసుకుంటూ కత్తిరించినప్పటికీ కూడా రెండు సమాన అర్ధ భాగాలు వస్తాయి. దాన్ని వలయ సౌష్టవం లేదా వ్యాసార్థ సౌష్టవం అంటారండి. దీన్ని గుర్తుపెట్టుకోండి, నిడేరియా టీనోఫర్, అంతే. ఇక మీకు ఇవన్నీ కూడా ఏం అవసరం లేదు, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఒకటే. వలయ సౌష్టవం లేదా వ్యాసార్థ సౌష్టవం అంటే శరీర ప్రధాన అక్షం నుంచి పూర్వ పరాంతాన్ని కలిపేటటువంటి ఇది ప్రధాన అక్షరాల నుంచి ప్రధాన అక్షం నుంచి ఏ తలంలో కత్తిరించినప్పటికీ కూడా రెండు సమానమైన భాగాలుగా వస్తే దాన్ని వలయ సౌష్టవం లేదా వ్యాసార్థ సౌష్టవం అని చెప్తారు. రేడియల్ సిమెట్రీ అంటారు దీన్ని. వలయ సౌష్టవం లేదా వ్యాసార్థ సౌష్టవం, తర్వాత రేడియల్ సిమెట్రీ అంటారు. మరి అయితే ఇకైనోడర్మేటా తీసుకున్నట్లయితే, ఇకైనోడర్మేటా జీవుల్లో ఈ వలయ సౌష్టవం కొంచెం అభివృద్ధి చెంది పంచవికిరణ వలయ సౌష్టంగా ఏర్పడింది. పెంటామీరస్ రేడియల్ సిమెట్రీ అంటారు. ఇది బాగా చాలా ఇంపార్టెంట్ అండి. సముద్ర నక్షత్రంలో మనకి 5 భుజాలు కనిపిస్తుంటాయి కదా. సో కాబట్టి ఈ ప్రధాన అక్షం నుంచి దీన్ని 5 తలాల్లోంచి సమానమైనటువంటి భాగాలుగా కత్తిరించవచ్చు. అంటే 5 వికరణాల్లాగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి. మనకి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకునేది ఏది అంటే వ్యాసార్థ సౌష్టవం లేదా రేడియల్ సిమెట్రీ అంటే మీరు గుర్తుపెట్టుకునేది ఏది అంటే వాడు బిట్టే అడుగుతారండి. వలయ సౌష్టవం లేదా వ్యాసార్థ సౌష్టవానికి ఎగ్జాంపుల్ అడిగితే నిడేరియా లేదా టినోపొరా లేకపోతే హైడ్రా, జెల్లీ ఫిష్లు, వీటిలో ఉండేది ఏది అంటే వ్యాసార్థ సౌష్టవం, వలయ సౌష్టవం, రేడియల్ సిమెట్రీ. తర్వాత దీనికి ఇదే రకమైనటువంటి దాంట్లో వలయ సౌష్టవంలో ఇంకొంచెం మార్పు జరిగినటువంటిది ఏది అంటే మనకి ఇది గుర్తుపెట్టుకోండి. ఎకైనోడర్మేటాలో ఉన్నటువంటి సముద్ర నక్షత్రంలో మనకి పంచవికిరణ వలయ సౌష్టవం ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. పెంటామేరస్ రేడియల్ సిమెట్రీ అంటారు. ఇది బాగా ఇంపార్టెంట్, బిట్టుకు కూడా అడిగే అవకాశాలు ఉంటాయి. సముద్ర నక్షత్రం గుర్తుపెట్టుకోండి, పంచవికిరణ వలయ సౌష్టవం. సో ఇది చూడండి, మనకి ఇక్కడ సముద్ర నక్షత్రంలో మనకి 5 భాగాలు ఉంటాయి. 1 ఇట్లా 2 3 4 ఇట్లా 5 భాగాలుగా మనకి కనిపిస్తూ ఉంటాయి. పంచవికిరణ వలయ సౌష్టవం అంటారు. నెక్స్ట్ ద్విపార్శ్వ సౌష్టవం అండి. ద్విపార్శ్వ సౌష్టవం తీసుకున్నట్లయితే జీవి యొక్క దేహ మధ్యాక్షం నుంచి పూర్వపర భాగాన్ని కలిపేటటువంటి మధ్యాక్షం నుంచి కేవలం రెండు సమాన అర్ధ భాగాలు మాత్రమే విభజించగలుగుతాం. దాన్ని ద్విపార్శ్వ సౌష్టవం అంటారు. అంటే జీవి యొక్క శరీర పూర్వపరాంతాలను టచ్ చేసుకుంటూ పోయేటటువంటి అక్షం ఏదైతే ఉందో అక్షం గుండా మనం కత్తిరించినప్పుడు కేవలం 2 కుడి ఎడమ అర్ధ భాగాలు మాత్రం ఏర్పడితే దాన్ని ద్విపార్శ్వ సౌష్టవం అని చెప్తారు. మరి ద్విపార్శ్వ సౌష్టవం అనేది త్రిస్తరిత జీవులు ప్రధానమైనటువంటి లక్షణం. మరి గ్యాస్ట్రోపోడాలో మనకి మనం ఇంతకుముందు గ్యాస్ట్రోపోడాలో నత్తల్లో సౌష్టవరహితంగా ఉంటాయని చెప్పాం. కానీ సౌష్టవరహితంగా ఉన్నప్పటికీ కూడా అవి పిండ దశలో మాత్రం ద్విపార్శ్వ సౌష్టవం ఉంటుందండి. కానీ తర్వాత వాటి శరీరంలో మెలిక ఏర్పడటం వల్ల అవి అసౌష్టవంగా మారుతాయి. ఓకే, సో ఇది ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోండి. ద్విపార్శ్వ సౌష్టవం అనేటటువంటిది తీసుకున్నట్లయితే మనకి సక్సేర్కాలన్నింటిలో కూడా మనకి ద్విపార్శ్వ సౌష్టవం అనేది కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ప్లాటీ హెలిమిందిస్ దగ్గర నుంచి ఉంటాయి మనకి. ప్లాటీ హెలిమిందిస్, నెమాటీ హెలిమిందిస్, అనిలేడా, ఆర్ద్రోపోడా, మలస్కా. ఈ మలస్కా కాకపోయినా కానీ నెక్స్ట్ వీటి వరకు ఉంటాయి. సో ఇది మ్యాక్సిమం మనకి ఎక్కువగా ఉండేటటువంటి ద్విపార్శ్వ సౌష్టవం ఉంటుంది. మరి ద్విపార్శ్వ సౌష్టవం అనేది అడ్వాన్స్డ్ అభివృద్ధి చెందినటువంటి లక్షణంగా చెప్పవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ చేప ఉంది. ఈ చేపలో మనకి ఇది మధ్య అక్షం. ఈ మధ్య అక్షాన్ని టచ్ చేసుకుంటూ మనకి ఇట్లా పైనుంచి ఇట్లా 2 ముక్కలుగా కత్తిరించినట్లయితే ఈ యాంగిల్లో కత్తిరిస్తే మనకి కుడి ఎడమ భాగాలు వస్తాయి. ఒకటి ఎడమ, ఒకటి కుడి.
కానీ ఎట్లా కత్తియకూడదు. ఇది ఆయుతాక్షం అంటారు. ఇది ఆయుతాక్షం కాదు, సమాయుతాక్షం అనేటటువంటిది ఇట్లా ఈ విధంగా కత్తిరించినప్పుడు 2 కుడి ఎడమ భాగాలు వస్తాయి. సో ఇది నెక్స్ట్ శరీర కుహరం అండి. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మరి శరీర కుహరానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ చూద్దాం. శరీర కుహరం అనే పదాన్ని మొదట ప్రతిపాదించింది హెకెల్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. శరీర కుహరం అనే పదాన్ని మొదటిసారిగా ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే హెకెల్. సో మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. అసలు శరీర కుహరం అంటే ఏంటి అంటే అసలు మనకి చూడండి, లోపల ఆహార నాళం ఇది, తర్వాత ఇది బయట శరీర కుడ్యం. ఓకే, ఈ శరీర కుడ్యము ఆహార నాళానికి మధ్యలో ఒక ఖాళీ ప్రదేశం ఉంటుంది. సో దీన్నే శరీర కుహరము లేదా సీలోమ్ అంటారండి. మరి అయితే ఈ సీలోమ్ లేదా శరీర కుహరం అనేది కొన్నింట్లో అసలు ఉండదు. ఓకే, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ మరి కొన్నింట్లో ఉంటుంది, కానీ అదేంటి అంటే ఫాల్స్, మిథ్య, నిజమైంది కాదు. తర్వాత మరికొన్నింట్లో నిజమైనటువంటిది ఉంటుంది శరీర కుహరం. సో కాబట్టి ఇట్లా శరీర కుహరం కలిగినటువంటి శరీర కుహరం అనేది ముందుగా మనకి హెకెల్ ప్రతిపాదించండి ఈ పదాన్ని. శరీర కుహరం లేదా సీలోమ్ అంటే శరీర కుడ్యానికి తర్వాత ఆహార నాళానికి మధ్యలో ఉండే స్పేస్ ఏదైతే ఉందో ఆ స్పేస్నే శరీర కుహరం అంటారు. ఆ శరీర కుహరం అనేది కొన్నింట్లో ఉండదు, లేకపోతే వాటిని శరీర కుహర రహిత జీవులు అంటారండి. శరీర కుహర రహిత జీవులు అంటారు లేకపోతే. తర్వాత ఉన్నటువంటి వాటిని నిజ శరీర కుహర సహిత జీవులు అంటారు. శరీర కుహరం లేకపోతే శరీర కుహర రహిత జీవులు, వీటిలో లేదు. శరీర కుహరం ఉంటే శరీర కుహర సహిత జీవులు అంటారు. మళ్ళీ దాంట్లో కూడా 2 రకాలుగా ఉంటాయి. శరీర కుహరం ఉన్నటువంటివి కొన్నింట్లో నిజమైనవి ఉంటాయి, నిజం కానటువంటి శరీర కుహరం ఉంటుంది. నిజం కానటువంటి శరీర కుహరం ఉంటే వాటిని మిథ్యా శరీర కుహరం అంటారు, సూడో సీలోమ్స్ అంటారు. నిజమైన శరీర కుహరం ఉన్న వాటిని ట్రూ సీలోమ్స్ అంటారు, నిజ శరీర కుహరం అంటారు. సో ఇప్పుడు వాటి గురించి ఇక్కడ మనం చూద్దామండి. సో దీని గురించి మనకి ఎక్కువగా మీరు డెప్త్గా చదవాల్సిన అవసరం లేదు. అది అంటే ఏంటి, దాంట్లో ఉన్న ఎగ్జాంపుల్ మనం గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. సో ఇప్పుడు వీటికి సంబంధించినటువంటివి బ్రీఫ్గా ఇక్కడ నేను చెప్తానండి. మీకు ఇవన్నీ కూడా మొత్తం ఈ మ్యాటర్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు, మీకు కాన్సెప్ట్ అర్థమైతే సరిపోద్ది. ఫస్ట్ది శరీర కుహర రహిత జీవులు అని చెప్పినాం, అశరీర కుహరం అంటారు దీన్ని. ఇవి ద్విపార్శ్వ సౌష్టం కలిగితే ఉంటాయి. ఇది అవసరం లేదు మనకి. ద్విపార్శ్వ సౌష్టం ఎక్కడి నుంచి ఉండేవన్నీ కూడా మనకి ద్విపార్శ్వ సౌష్టం ఉంటుంది. శరీర కుహర రహిత జీవులు అంటే ఏంటి అంటే చూద్దాం. ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ బొమ్మ ఇచ్చాడు. ఇది శరీర కుడ్యం. ఓకే, ఇది ఆహార నాళం. శరీర కుడ్యానికి ఆహార నాళానికి మధ్యలో ఉండేటటువంటిది ఏదైతే ఉందో ఈ ప్రదేశం మొత్తం కూడా ఖాళీగా ఉంటుందండి. ఖాళీగా ఉంటే దీన్ని శరీర కుహరం అంటున్నాం. కానీ ఇక్కడ మరి ఖాళీగా లేదు. ఈ రెడ్ కలర్లో కనిపించేది మొత్తం కూడా ఏంటి అంటే ఒక మధ్య భ్రూణ కణజాలము లేదా మీసం కైమా అనేటటువంటి ఒక టిష్యూతో ఫిల్ అయి ఉంటుంది. ఓకే, మరి ఇది మొత్తం కూడా టిష్యూ ఫిల్ అయ్యి ఉంది కాబట్టి ఇక్కడ శరీర కుహరం లేదు కదా. లేదు కాబట్టి దాన్ని ఏమంటామంటే మరి శరీర కుహర రహితం అంటారు దీన్ని. అర్థమైంది కదా. మరి ఇది దేంట్లో ఉంటుందంటే ప్లాటీ హెలిమింథిస్లో ఉంటుంది. గుర్తుపెట్టుకుని చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బద్దె పురుగుని మనం ఈ విధంగా మనం కత్తిరించి చూసామనుకోండి, బద్దె పురుగులో మనకి ఎట్లా కనిపించింది, దాంట్లో మధ్యలో పేగు కనిపించింది. ఇక్కడ మిగిలింది ఇది శరీర కుడ్యము, ఇది ఆహార నాళము. ఈ మధ్యలో ఉన్నటువంటిది మొత్తం కూడా ఖాళీగా ఉండకుండా మధ్య భ్రూణ కణజాలము మీసంకైమ అనే టిష్యూ తోటి ఫిల్ అయి ఉంటుంది. మరి ఇక్కడ అసలు శరీర కుహరం లేదు కాబట్టి వీటిని ఏమంటున్నారంటే శరీర కుహర రహిత జీవులు అని చెప్తున్నారు. సో దీంట్లో మీకు బిట్టు ఏం అడుగుతారంటే శరీర కుహర రహిత జీవి ఏది అని అడుగుతారు. ప్లాటీ హెలిమింథిస్ వర్గం అనాలి, లేకపోతే దాంట్లో ఉన్నటువంటి బద్దె పురుగు లేదా టేపు వారం కూడా గుర్తుపెట్టుకోండి. పేరైనా అడగవచ్చు, లేకపోతే జీవి పేరైనా అడగవచ్చు. తర్వాత దీంట్లో శరీర కుహర రహిత జీవుల్లో శరీర కుడ్యానికి ఆహార నాళానికి మధ్య ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో ఏముంటుంది అని అడుగుతారు. మధ్య భ్రూణ కణజాలంతో ఫిల్ అయ్యిద్ది. ఇది దేని నుంచి ఏర్పడిద్ది అంటే మధ్యస్థత్వం నుంచి ఏర్పడిద్ది. మధ్యత్వచం నుంచి మధ్య భ్రూణ కణజాలము లేదా మీసంకైమ ఏర్పడి ఇది మొత్తం కూడా ఫిల్ అయిపోయి ఉంటుందండి. అసలు ఖాళీ అనేది ఉండదు. సో ఇది దీనికి సంబంధించింది. వీటిని శరీర కుహర రహిత జీవులు ఏ సీలోమేటా అంటారు, లేకపోతే అశరీర కుహర జీవులు. ఆ అంటే ఆబ్సెంట్ అని అర్థం.
ఏసీలోమేట్స్. నెక్స్ట్ దాని తర్వాత మిథ్యా శరీర కుహరం కలిగినటువంటి జీవులు. మిథ్యా శరీర కుహరం కలిగి ద్విపార్శ్వ సౌష్టం కలిగిన జీవులు. మనం మిథ్యా శరీర కుహరం గురించి చూద్దాం ఇక్కడ. మరి దీంట్లో కూడా మనకి మిథ్యా శరీర కుహరం అంటే చెప్పాము ఇక్కడ మనం. చూడండి ఇక్కడ మనకి మిథ్యా శరీర కుహరం అంటే ఇక్కడ కూడా మనకి ఇది ఆహార నాళం. ఓకే, ఇది శరీర కుడ్యం. ఈ శరీర కుడ్యానికి ఆహార నాళానికి మధ్యలో ఉండేటటువంటి స్పేస్ ఏదైతే ఉందో ఆ స్పేస్ మొత్తం కూడా మనకి ఖాళీగా ఉంటుంది. ఓకే, ఇది ఖాళీ ప్రదేశం. దీన్ని మిథ్యా శరీర కుహరం అన్నారు. అంటే దీనికి శరీర కుహరం అనేది ఉంది. ఫస్ట్ ఉందా లేదా అనేది చూద్దాం. శరీర కుడ్యానికి ఆహార నాళానికి మధ్యలో ఒక ఖాళీ ప్రదేశం అనేది ఉంది కాబట్టి ఇది శరీర కుహరం కలిగినటువంటి జంతువు. మరి ఇది నిజమైందా మిథ్య అనేది చూద్దాం. తీసుకున్నట్లయితే ఇది మిథ్యా శరీర కుహరం అంటున్నారు. మరి ఎందుకు దీన్ని మిథ్యా శరీర కుహరం అంటున్నారు అంటే, మరి నిజమైన శరీర కుహరం ఉండాలి అంటే ఇక్కడ ఆహార నాళం చుట్టూ మనకి ఒక ఆంత్రవేశనం అనేటటువంటి పొర అనేటటువంటిది ఉంటుంది, పెరిటోనియం అనేది. ఇక్కడ ఈ శరీర కుడ్యానికి కూడా ఆవరించి ఒక పెరిటోనియం అనే పొర ఉంటుంది. ఆ పొర ఉంటేనే వాటిని నిజమైనటువంటి శరీర కుహరం కలిగిన జీవులు అంటారు. లేనటువంటి వాటిని మిథ్యా శరీర కుహర జీవులు లేకపోతే సూడోసీలోమేట్స్ అంటారు. సో దీనికి మనకి నెమటోడ్స్ గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఈ మ్యాటర్ మొత్తం కూడా అవసరం లేదు, మనకి కాన్సెప్ట్ తెలిస్తే సరిపోద్ది. మిథ్యా శరీర కుహరం అనేది ఏ వర్గంలో ఉంటుందంటే నెమటోడాలో ఉంటుంది. అంటే ఇవన్నీ వరుసలోనే వస్తాయి. చూడండి ఈ వర్గీకరణ మొత్తం కూడా మనకి వరుసలోనే ఉంటుంది. ప్లాటిహెల్మింథిస్లో శరీర కుహర రహితం అండి. దాని తర్వాత శరీర కుహర సహిత. ఆ శరీర కుహర సహితలో ఇది మిథ్య. ఎగ్జాంపుల్ నెమటోడా, రోటిఫెరా. మరి ఖాళీ ప్రదేశం మొత్తం కూడా ఒక రకమైనటువంటి ద్రవ పదార్థంతో నిండి ఉంటుంది. మిథ్యా శరీర కుహర ద్రవము సూడోసీలోమిక్ ఫ్లూయిడ్ అనేటటువంటి మిథ్యా శరీర కుహర ద్రవంతో ఫిల్ అయి ఉంటుందండి ఇది. ఓకే, సో ఈ ద్రవంతో నిండి ఉంటుంది. ఇది ఒక స్కెలిటన్ లాగా పనిచేస్తుంది దీనికి. అర్థమైంది కదా. నెమటోడాలో తర్వాత రోటిఫెరాలో మనకి మిథ్యా శరీర కుహరం ఉంటుంది. దీని నిజమైన శరీర కుహరం అని అనరు. ఎందుకంటే ఈ శరీర కుహరం ఉంటుంది కానీ ఈ శరీర కుహరానికి ఇది శరీర కుహరం, ఇది మొత్తం కూడా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు శరీర కుహరం. ఈ శరీర కుహరానికి ఇది బయట, ఇది శరీర కుహరానికి లోపల. ఈ శరీర కుహరానికి బయట లోపల ఆంత్రవేశనం అనేటటువంటి పెరిటోనియం లేయర్ లేదు కాబట్టి ఇవి మిథ్యా శరీర కుహరం కలిగిన జీవులు. వీటిలో ఈ ఖాళీ ప్లేస్ మొత్తం కూడా ఒక ఫ్లూయిడ్ తోటి ఉంటుంది. అదేంటంటే సూడోసీలోమిక్ ఫ్లూయిడ్ అంటారు, మిథ్యా శరీర కుహర ద్రవం అంటారు. సో ఇదేనండి, ఎందుకంటే మనకి ఎక్కువగా మీకు ఏమి అడగడు ఇక్కడ. ఇప్పుడు నెమటోడా అని చెప్పాం కదా, నెమటోడాలో మనకి చెప్పాము, నెమటోడాలో మనకి కంప్లీట్గా నోరు ఏర్పడి పాయు కూడా ఏర్పడుతుందని చెప్పినాం. నోరు పాయు 2 రంధ్రాలు ఉంటాయని చెప్పాం. మరి ఇది నోరు పాయు కలిగినటువంటి ఆహార నాళం అనేది ఒక గొట్టం లోపల, ఇది తర్వాత బయట ఇంకొక గొట్టం ఉంటుంది శరీర కుడ్యం. సో కాబట్టి నాళంలో నాళం అంటారండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. నాళంలో నాళం, ట్యూబ్ విత్ ఇన్ ట్యూబ్ అంటారు దీన్ని. కాబట్టి ఒక నాళంలో ఇంకొక నాళం ఉంది. అంటే శరీర కుడ్యము బాడీ వాల్ అనేది ఒక ట్యూబు, దాంట్లో ఉన్న ఆహార నాళము ఇంకొక ట్యూబ్. కాబట్టి దీన్ని ఏమంటారంటే ట్యూబ్ విత్ ఇన్ ట్యూబ్ అంటారు, నాళంలో నాళం అంటారు. ఇంపార్టెంట్ ఇది. సో ఇప్పుడు మనకి 2 అయిపోయినాయండి. మిథ్యా శరీర కుహర రహిత జీవుల గురించి నేర్చుకున్నాము, తర్వాత మిథ్యా శరీర కుహర జీవుల గురించి నేర్చుకున్నాము. నెక్స్ట్ నిజమైనటువంటి శరీర కుహర జీవుల గురించి నేర్చుకున్నాం. మరి నిజ శరీర కుహర జీవులు తీసుకున్నట్లయితే ఇక చూడండి, సూడోసీలోమ్ అనేది నిజమైన శరీర కుహరం కాదు. సో మరి దీంట్లో చూడండి, మిథ్యా శరీర కుహరం కలిగినటువంటి జీవుల్లో మిథ్యా శరీర కుహర ద్రవం ఉంటుందని చెప్పాం కదా, సూడోసీలోమిక్ ఫ్లూయిడ్. ఇది జలస్థితికి అస్థిపంజరం లాగా పనిచేసి దానికి ప్రొటెక్షన్ కోసం ఉపయోగపడింది, కుదుపుల నుంచి రక్షణ కోసం దీనికి ఉపయోగపడింది. సో నెక్స్ట్ నిజ శరీర కుహరం కలిగినటువంటి జంతువుల గురించి చూద్దామండి. మరి నిజ శరీర కుహరం కలిగినటువంటి జంతువులు తీసుకుంటే చెప్పాం మనం. ఇక్కడ మనకి ఏం చెప్పాము, మిథ్యా శరీర కుహర రహిత జీవులు అనేవి ప్లాటిహెల్మింథిస్ అని చెప్పినాం. చూడండి, ప్లాటిహెల్మింథిస్ అనేవి శరీర కుహర రహిత. తర్వాత నెమటోడా అనేటటువంటివి మిథ్యా శరీర కుహరం కలిగినవి. దీని తర్వాత ప్లాటిహెల్మింథిస్, నెమాటిహెల్మింథిస్, అనెలిడా.
అనిలేడా తీసుకున్నట్టయితే ఇక్కడ నుంచి అనిలేడా, ఆర్ద్రోపోడా, మలస్కా, ఎకానోడెర్మటా, తర్వాత కార్డేటా అవన్నీ కూడా మొత్తం కూడా ఏంటంటే నిజమైనటువంటి శరీర కోరం కలిగిన జీవులు. ట్రూ సీలోమేట్స్ అంటారు వీటిని, లేకపోతే యూ సీలోమేట్స్ అంటారు. మరి నిజమైనటువంటి శరీర కోరం కలిగినటువంటి జంతువులు మనకి తీసుకుంటే వీటిని ఎందుకు నిజ శరీర కోరం అన్నారంటే చూడండి, ఇక్కడ మనకి ఇది శరీర కుడ్యం, ఇది ఆహార నాళం. ఈ శరీర కుడ్యానికి లోపల వైపున ఆంత్రవేశన పొర ఉంది ఇట్లా. తర్వాత ఆహార నాళానికి బయట కూడా ఒక ఆంత్రవేశన పొర ఉంది. సో కాబట్టి ఇట్లా ఉంది కాబట్టి ఇది శరీర కోరం. ఈ శరీర కోరానికి బయట లోపల బయట ఆంత్రవేశనం అనేటటువంటి పెరిటోనియం పొర ఉంది కాబట్టి వీటిని ఏమంటున్నారంటే మనకి నిజ శరీర కోహర జీవులు అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చేపలు మన అందరికీ తెలుసు అండి. చేపలు మనం ఏం చేస్తాం, కటింగ్ చేసేటప్పుడు చేపల కూర చేసేటప్పుడు చేపలు మనం కట్ చేసేటప్పుడు వాటిని క్లీన్ చేసి ముక్కలు కట్ చేస్తాం. ఇట్లా పీసులా కట్ చేస్తాం కదా. కట్ చేసినప్పుడు చూడండి మనకి ఈ పీస్ అనేది ఇట్లా ఒకటి కనపడుతుంటుంది. చేప ముక్క ఇది కండ అంటాం కదా. ఇట్లా చేప ముక్క ఒకటి ఉంటుంది, మధ్యలో ఖాళీ ఉంటుంది. మరి ఖాళీ ఉంది కదా, అదే మనకి శరీర కోరం. ఆ చేపలో కనపడేటటువంటి ఖాళీ ప్రదేశం ఏదైతే ఉందో అది శరీర కోరం. దాని మధ్యలో పేగు ఉంటుంది కదా, పేగు తీసేస్తాం మనం. డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది కదా, పేగుకి శరీర కుడ్యానికి మధ్యలో ఈ ఖాళీ ప్లేస్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. మనకి ఈ మాంసం ముక్క ఏదైతే ఉందో మాంసం ముక్కకి మీరు అబ్జర్వ్ చేయండి, లోపలి వైపున నల్లటి ఒక పొరలాగా ఉంటుంది, పల్సటి లేయర్ లాగా వచ్చింది. అదే పెరిటోనియం, అదే ఆంత్రవేశనం అంటారు దాన్ని. ఓకేనా. సో మరి ఇది ఉంది కాబట్టి మనకి ఇవి నిజమైనటువంటి సీలోమేట్స్ లేదా యూ సీలోమేట్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి. ప్లాటిహెల్మింథిస్ శరీర కుహర రహితం, నెమటోడా మిథ్యా శరీర కుహరం, నెక్స్ట్ అనిలేడా దగ్గర నుంచి నిజమైనటువంటి శరీర కుహరం కలిగినటువంటి జీవులు. అయితే చూడండి, ఈ పెరిటోనియం అనేటటువంటిది ఆంత్రవేశనం అనేటటువంటి పొర అని చెప్పినాం కదా. సో ఈ ఆంత్రవేశనం అనేటటువంటి పొర లోపల ఉన్నటువంటి అవయవాలను కూడా ఆవరించి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ ఉందనుకోండి, మనకి మన బాడీ ఇట్లా ఉందనుకుంటే మన బాడీకి పృష్ఠతలంలో కిడ్నీలు ఇట్లా ఉంటాయి కదా, 2 కిడ్నీలు. ఈ కిడ్నీల పైన కూడా ఈ పెరిటోనియం అనే పొర ఉంటుంది ఇట్లా పైన. ఓకే. మరి కేవలం అది పృష్ఠతలం మాత్రమే, ఉదరతలంలో మాత్రమే ఉంటుంది. ఓకే. మూత్రపిండాలు వంటి అవయవాల్లో ఉదర భాగంలో మాత్రమే ఈ ఆంత్రవేశన పొర అనేది కప్పి ఉంటుంది. సో దీన్ని ఏమంటారంటే థిరో ఆంత్రవేశన అవయవాలు అంటారు, రిట్రో పెరిటోనియల్ ఆర్గాన్స్ అంటారు. అంటే ఉదరతలం మాత్రమే కనిపించింది, కవర్ చేసి ఉంటుంది. అంటే వెనకుండేది మనకి నడుము ఉండేటటువంటి భాగం పృష్ఠతలం, ఇది ఉదరతలం. ఇటు భాగాన్ని మాత్రమే కిడ్నీలు ఆవరించి ఉంటాయి, కిడ్నీల మీద ఆవరించి ఉంటుంది పొర. సో ఇదంతా అవసరం లేదండి మనకి. సో ఇది దీనికి సంబంధించింది. మరి ఇప్పుడు ఈ నిజ శరీర కుహరము లేదా యూసీలోమేట్స్ అనేటటువంటివి మళ్ళీ 2 రకాలుగా ఉంటాయండి. విభక్త శరీర కుహరము, తర్వాత ఆంత్ర శరీర కోశం 2 రకాలుగా ఉంటాయి. షైజోసీలోమ్స్, ఎంటిరోసీలోమ్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. వీటి గురించి చూద్దామని ఇక్కడ. ఈ నిజ శరీర కుహరం కలిగినటువంటివి 2 రకాలుగా ఉంటాయి. విభక్త శరీర కుహరం, ఈ విభక్త శరీర కుహరం లేదా షైజోసీలోమేట్స్ అని వీటిని అంటారంటే మధ్య త్వచం చీలి శరీర కుహరం ఏర్పడితే వాటిని విభక్త శరీర కుహర జీవులు అంటారండి. ఇంతే. ఇక మీకు ఏమి డైరెక్ట్గా క్వశ్చన్ అనేది ఎట్లా అడుగుతాడు, మధ్య త్వచం చీలి శరీర కోరం ఏర్పడినటువంటి జీవుల్ని ఏమంటారు అంటే విభక్త శరీర కోరం కలిగిన జీవులు అంటారు, షైజోసీలోమేట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది బహిస్త్వచము, తర్వాత ఇది అంతస్త్వచము, తర్వాత మధ్యస్త్వచం చీలి ఇది ఒకటి దీనికి అతుక్కుంటుంది, ఇంకోటి దీనికి అతుక్కుంటుంది. ఆహార నాళానికి ఒక పొర అతుక్కుంది, శరీర కుడ్యానికి ఇంకో పొర అతుక్కుంది. సో అప్పుడు మధ్యలో ఉన్నటువంటిది శరీర కోరం. కాబట్టి మధ్యస్త్వచం చేలటం వల్ల శరీర కోరం ఏర్పడితే దాన్ని విభక్త శరీర కోరం అంటారండి. పేరులోనే ఉంది విభక్తం అవటం, విభక్తం అంటే విడిపోవటం. కాబట్టి దీన్ని విభక్త శరీర కోరం అంటారు. ఎగ్జాంపుల్ అనిలేడా, ఆర్ద్రోపోడా, మలస్కా. ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా షైజోసీలోమేట్లు లేదా విభక్త శరీర కుహరం. అనిలేడా, ఆర్ద్రోపోడా, మలస్కా. తర్వాత వీటిలో ప్రథమ ముఖదారులు అంటారు, వీటిని ప్రోటోస్టోమ్స్ అంటారు. అంటే ఆది ఆంతరరంధ్రం అనేటటువంటి పిండాభివృద్ధిలో ఆది ఆంతరరంధ్రము నోరుగా మారిద్ది. ఇది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇది. ఆది ఆంతరరంధ్రము నోరుగా మారేటటువంటి జంతువులు వీటిని ఏమంటారంటే షైజోసీలోమేట్స్ అంటారు. ఈ క్రింది వాటిలో ఆది అంతరరంధ్రం నోరుగా ఏర్పడేటటువంటిది ఏది అని అడిగి అనిలేడా, ఆర్ద్రోపోడా, మలస్కా పైవన్నీ అంటే పైవన్నీ పెట్టాలి. అనిలేడా, ఆర్ద్రోపోడా, మలస్కా వీటన్నింటిలో కూడా మనకి
ఆది అంతర్రంధ్రం అనేది నోరుగా మారింది పిండాభివృద్ధిలో. అంతే ఇక మనకి సింపుల్గా అంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదండి మీకు. మరి ఆది అంతర్రంధ్రం అంటే ఏంటి, అట్ట ఏర్పడింది కానీ మనకు అవసరం లేదు. పిండాభివృద్ధి జరిగేటప్పుడు మనకి పిండంలో ఒక రంధ్రం ఉంటుంది. ఈ రంధ్రం కొన్నిట్లో నోరుగా మారింది, కొన్నిట్లో పాయుగా మారింది. నోరుగా మారేది ఏది అంటే ప్రోటోస్టోమ్స్, షైజోసీలోమేట్స్ అంటారు వీటిని. ప్రథమ ముఖదారులు లేదా ప్రోటోస్టోమ్స్ అంటారు. అనిలిడా, ఆర్థ్రోపోడా, మలస్కా, షైజోసీలోమేట్స్ ఇవి కూడా. నెక్స్ట్ వీటిలో ఉండేటటువంటి విభజన తీసుకున్నట్లయితే సంపూర్ణ విభజన, సర్పిల, నిర్ధారిత విధానాలు అనేవి కనిపిస్తాయండి. మరి దేంట్లో ఇప్పుడు మనం చెప్పేటటువంటి విభక్త శరీర పూర్వం కలిగినటువంటి వాటిలో విభక్త శరీర పూర్వం కలిగినటువంటి షైజోసీలోమేట్స్ అని చెప్పాం కదా, వీటిలో విభజన ఏంటి అంటాడు. పూర్ణభంజిత, సర్పిల, నిర్ధారిత విధానాలు. అంతే ఇక మీరు వీటి గురించి ఎక్కువగా మనం అంటే పిండం విభజన చెందేటప్పుడు దాంట్లో రకాలవి పూర్ణభంజిత, సర్పిల, నిర్ధారిత, ఇవి విభక్త శరీర పూర్వంలో ఉంటాయి. అంతే, దీని వరకు మనం బట్టి పెట్టలేనండి, ఎందుకంటే వీటి గురించి మనకి ఎక్కువ డెప్త్గా కూడా అవసరం లేదు. సో ఇది నెక్స్ట్ ఆంత్ర శరీర కుహరం, ఎంటిరోసీలోమేట్స్ అంటారండి. మరి ఆంత్ర శరీర కుహరం అనేది ఎట్లా ఏర్పడిద్ది అంటే ఆది ఆంతరం నుంచి ఏర్పడేటటువంటి శరీర కుహరాన్ని ఆంత్ర శరీర కుహరం అంటారండి. పేరులోనే ఉందండి. ఆంత్ర శరీర కుహర జీవులు అంటే ఏంటి అంటే ఆది ఆంతరం నుంచి ఏర్పడేటటువంటి శరీర కుహరాన్ని ఆంత్ర శరీర కుహర జీవులు అంటారు. అంటే ఆది ఆంతరం ఒక రెండు వైపులా రెండు సంచుల వంటి నిర్మాణాలను ఏర్పరిచి మనకి రెండు కుహరాలను ఏర్పరిచింది. చూడండి, ఇది ఆది ఆంతరం అని చెప్పాం కదా. ఈ ఆది ఆంతరం నుంచి మనకి రెండు సంచులు లాంటివి ఏర్పడతాయి, ఇట్లా రెండు పౌచెస్ లాంటివి ఏర్పడి అవే శరీర కుహరంగా ఏర్పడతాయి. సో కాబట్టి పేరులోనే ఉంటుంది ఆంత్ర శరీర కుహరం. అంటే ఆది ఆంతరం నుంచి ఏర్పడినటువంటి త్వచాల నుంచి ఏర్పడితే దాన్ని ఆంత్ర శరీర కుహరం కలిగిన జీవులు అంటారు. దీనికి ఎగ్జాంపుల్ ఎకైనోడర్మేటా, హెమికార్డేటా, కార్డేటా. ఓకే, ఎకైనోడర్మేటా, హెమికార్డేటా, కార్డేటాలు మనకి ఎంటిరోసీలోమేట్స్. ఇవి డ్యూటెరోస్టోమ్స్ అంటారండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఆంత్ర శరీర కుహరం కలిగినటువంటి జీవుల్ని డ్యూటెరోస్టోమియా అంటారు. ఎందుకంటే ఇవి ఆది అంతర్రంధ్రం పాయుగా మారుతుంది. దీంట్లో ఇది ఇంపార్టెంట్. ఆది అంతర్రంధ్రం నోరుగా మారితే వాటిని విభక్త శరీర కుహర జీవులు అంటారు. మరి వీటిలో విధానం వ్యాసార్థ లేదా చక్రాభ అనిర్ధారిత విధానాలు ఉంటాయి. సో దీనికి ఎట్లా అడుగుతుంది డైరెక్ట్గా, ఆంత్ర శరీర కుహరం కలిగినటువంటి జీవుల్లో ఉండేటటువంటి విధానాలు ఏంటి అంటాడు. పిండం విభజన చెందేటటువంటి దాన్ని విధానాలు అంటారు. వ్యాసార్థ లేదా చక్రాభ అనిర్ధారిత. సో ఇవి దాంట్లో నిర్ధారిత అండి. ఫస్ట్ మనకి విభక్త శరీర కుహరం తీసుకుంటే విభక్త శరీర కుహరంలో నిర్ధారిత, దీంట్లో అనిర్ధారిత. ఇది అనిర్ధారిత, అది నిర్ధారిత. తర్వాత దీంట్లో చక్రాభ ఉంటుంది, దాంట్లో సర్పిల విధానాలు అనేవి ఉంటాయి. సో ఇవి గుర్తుపెట్టుకోండి. ఇవి మీకు ఖచ్చితంగా డైరెక్ట్గా ఎట్లే అడుగుతారు. లేకపోతే ఈ జంతు వర్గంలో ఉన్నటువంటి జంతువు పేరు ఇస్తాడు. ఎకైనోడర్మేటా వర్గంలో ఉన్నటువంటి సముద్ర నక్షత్రంలో ఈ క్రింది వాటిలో ఏ రకమైనటువంటి విధానాలు ఉంటాయి అంటాడు. అనిర్ధారిత లేదా చక్రాభ వ్యాసార్థ విధానాలు ఉంటాయి. ఓకే, సో ఎట్లా అడుగుతారు గుర్తుపెట్టుకోండి. సో ఇది దీనికి సంబంధించిందండి. మనకి ఫైనల్గా ఒక చిన్న ఫ్లో చార్ట్ ద్వారా మనం ఈజీగా అక్కడ మొత్తం చెప్పింది మొత్తం కూడా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ తీసుకున్న రాజ్యం తీసుకున్నట్లయితే యానిమేలియా అనేటటువంటి రాజ్యంలో మనకి రెండు వ్యవస్థీకరణ స్థాయిలు ఉంటాయి. కణ స్థాయికి సంబంధించినటువంటిది ఉంటుంది, కణజాల అవయవ వ్యవస్థకు సంబంధించినటువంటి స్థాయి ఉంటుంది. కణ స్థాయి అనేది గుర్తుపెట్టుకోండి, కేవలం పొరిఫెరా వర్గంలో ఉన్నటువంటి మొత్తం కూడా కణస్థాయి అని చెప్పిన. అంటే దీంట్లో కణాలు అనేవి ఉంటాయి కానీ కణాలన్నీ వదులుగా ఉంటాయని చెప్పి కణాలన్నీ కూడా కణజాల స్థాయికి ఎదగలేదు. ఇవన్నీ కూడా కణాలు మాత్రమే ఉంటాయి, దీంట్లో నాడీ వ్యవస్థ కూడా లేదు. నెక్స్ట్ రెండవది కణజాల అవయవ స్థాయికి చెందినటువంటి అవయవ వ్యవస్థకు చెందినటువంటి దీంట్లో వ్యవస్థీకరణలో రెండు రకాలైనటువంటి సౌష్ఠవాలు ఉంటాయి. వ్యాసార్థ సౌష్ఠవం ఉంటుంది, ద్విపార్శ్వ సౌష్ఠవం ఉంటుంది. ఈ వ్యాసార్థ సౌష్ఠవాన్ని రేడియల్ సిమెట్రీ అంటారు. రేడియల్ సిమెట్రీ లేకపోతే వ్యాసార్థ సౌష్ఠవం అంటారు. దీన్ని వలయ సౌష్ఠవం కూడా అని అంటారండి. సో దీంట్లో మనకి నిడేరియా వర్గం లేదా సిలెంట్రేట్ అని చెప్పాం కదా, అది దాంట్లో. తర్వాత టీనోఫరా, ఇవన్నీ చూడండి వరుసలో ఉంటాయి. ఈ వరుస క్రమం అంతా కూడా మనకి ఈ ఆర్డర్లోనే వచ్చింది అన్నీ కూడా.
సో ఇవన్నీ కూడా మీకు నోటికి రావాలి. నోటికి వస్తే మనకి దేంట్లో ఏమున్నాయి ఆ జంతువులు చూడగానే మనకు ఐడియా ఉండాలి ఇవి. తర్వాత ద్విపార్శ్వ సౌష్టవం. దీంట్లో మన శరీరాన్ని 2 సంభాగాలుగా విభజించని చెప్పాం. ఇప్పుడు మనం కూడా అంతే, మన శరీర అక్షాన్ని నిలువుగా మన ముక్కు నుంచి సెంటర్ చేసుకొని పైనుంచి కింద కట్ చేస్తే శరీరం మ్యాక్సిమం అన్ని భాగాలు కూడా కుడి ఎడమ భాగాలుగా ఉంటాయి. దాన్ని ద్విపార్శ్వ సౌష్టవం, బైలాటరల్ సిమెట్రీ అంటారు. దీంట్లో మళ్ళీ ద్విపార్శ్వ సౌష్టవం ఉండేటటువంటివి ఎక్కడి నుంచి ఉంటాయి అంటే చెప్పాం కదా, ప్లాటీ హెల్మింథిస్ నుంచి ఇవన్నీ కూడా ద్విపార్శ్వ సౌష్టవమే. ఓకే, మరి దీంట్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి ద్విపార్శ్వ సౌష్టవం ఉన్నటువంటివి. శరీరకోర రహిత జీవులు అని చెప్పాం, ఏసీలోమేట్స్. ఇవి ప్లాటీ హెల్మింథిస్. దీంట్లో శరీర కుడ్యానికి ఆహార నాళానికి మధ్యలో ఖాళీ ప్రదేశం ఉండకుండా మధ్య భ్రూణ కణజాలంతో ఉంటుందని చెప్పాం కాబట్టి ఇది శరీరకోర రహిత జీవులు, ప్లాటీ హెల్మింథిస్. నెక్స్ట్ రెండోది మిథ్యా శరీరకోరం అని చెప్పిన సూడోసీలోమేట్స్. దీంట్లో శరీరకోరం అనేది ఉంటుంది కానీ అది నిజమైంది కాదు అని చెప్పినాం. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటి, నెమటోడా, ఆస్కే హెల్మింథిస్. ఇది ట్యూబ్ విత్ ఇన్ ట్యూబ్ అనేటటువంటి చెప్తారు అరేంజ్మెంట్. నెక్స్ట్ నిజ శరీరకోరం కలిగినటువంటి జీవులు అంటే వీటిలో నిజమైనటువంటి శరీరకోరం ఉంటుంది. దీనికి ఏంటి అంటే మిథ్యా శరీరకోరానికి దీనికి తేడా, శరీర కుడ్యానికి ఆహార నాళానికి మధ్యలో పెరిటోనియం అనే ఆంత్రవేషణ పొర ఉంటుంది ఇట్లా, దీనికి లోపల బయట. అది ఉంటేనే నిజ శరీర కోర జీవులు, లేకపోతే మిథ్యా శరీర కోర జీవులు. ఈ మిథ్యా శరీర కోర జీవుల్లో లోపల మనకి మిథ్యా శరీర కోర ద్రవం అనేది ఉంటుంది. అది అస్థిపంజరం లాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఈ నిజ శరీర కోర జీవులు మళ్ళీ 2 గ్రూపులుగా డివైడ్ చేశారండి. విభక్త శరీర కోరం కలిగిన జీవులు, ఆంత్ర శరీర కోరం కలిగిన జీవులు. విభక్త శరీర కోరం కలిగిన జీవులు అంటే ఏంటంటే మధ్యస్థ్వచము 2గా చీలిపోయి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది బహిస్థ్వచము, ఇది మధ్యస్థ్వచము, ఇది అంతస్థ్వచము. ఈ మధ్యలో ఉన్నటువంటి మధ్యస్థ్వచము చీలిపోయి ఒక పొర దీనికి ఒక పొర దీనికి అతుక్కుంటుంది. అట్లా అతుక్కుంటే అప్పుడు మనకి ఈ విధంగా నిజ శరీర కోరం ఏర్పడుతుంది. అట్లా మధ్యస్థ్వచం విడిపోయి ఏర్పడితే దాన్ని విభక్త శరీర కోరం అంటారు. షైజోసీలోమేట్స్ అంటారు. దీంట్లో ఆది అంతర్రంధ్రం నోరుగా మారిద్ది. ప్రోటోస్టోమ్స్ ఇవి ప్రోటోస్టోమ్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అనిలేడా, ఆర్ద్రోపోడా, మలస్కా. నెక్స్ట్ ఆంత్ర శరీర కోరం కలిగినటువంటి జీవులు అంటే ఆది ఆంత్రం నుంచి మధ్యస్థ్వచం పొరలలాగా త్వచాలాగా సంచులాంటి నిర్మాణాలు ఏర్పడటం వల్ల ఏర్పడితే దాన్ని ఆంత్ర శరీర కోరం అంటారు. వీటిని ఎంటీరోసీలోమేట్స్ అంటారు. ఎగ్జాంపుల్ ఎకైనోడెర్మేటా, హెమికార్డేటా, కార్డేటా. వీటిని డ్యూటిరోస్టోమియా జీవులు అంటారు. వీటిలో ఆది అంతరంధ్రము పాయువుగా మారింది. సో ఇది దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ చాప్టర్ అండి. మీకు 100% మీకు ఇంతకంటే ఎక్కువ బిట్లు కూడా ఎక్కడ రావండి. సో ఈ ఏరియాలు మీరు ఫోకస్ చేసి చదువుకున్నట్లయితే మీకు మంచి యూజ్ ఉంటుంది. అందరికి కూడా లైవ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.